బాబా ఏముండేవారు తల్లి. గోంగూర చికెన్ అంటే గోంగూర చికెన్ ఎలా ఉంటుందని నిరూపించాం. చాలా బాగుంది. బా పుల్ల పుల్లగా, కారం కారంగా, రుచి తరపున ఉప్పు, గోంగూర పులుపు సరిపోయింది చక్కగా. అటు ఎక్కువ కాల ఇటు తక్కువ కాల సరిపడా ఉంది. కొద్ది పులుపు నాలుగుకి షడ్రుచుల్లో పులుపు ఉంది చూడు, ఆ పులుపు తగిలింది. మసాలా కూడా ఎక్కువ ఎక్కువ వేసేయండి. మసాలా ఏమన్నా లేదు, కొంచెం కొంచెం. అబ్బే మసాలా కూడా ఏం లేదు, తగల వాసనే వస్తుంది. మసాలా వాసన సరిపడా వాసన వస్తుంది. బా ఆంధ్ర భోజనాల్లో గోంగూర లేకపోతే వంటే లేదు. కానీ అటువంటి గోంగూర నువ్వు చికెన్ వేసి ఉంటావు చూడు, బా చాలా బాగుందమ్మా. నోట్లో నాలా జ్వరం ఊరిపోతుంది, ముద్దుగా మళ్ళీ. టోటల్గా చెప్పాలంటే సూపర్. గోంగూర చికెన్ ఉంటుందంటే ఇప్పుడే తెలిసింది నాకు. అది కూడా నా కూతురు చేతి వంటతోనే గోంగూర చికెన్ ఇంత బాగుంటుందని నాకు తెలిసింది. బాగుంటుంది బా, చాలా బాగుండవు. అది తినేసాక రాము అంకుల్ తోటలో పొద్దున్న బొప్పాస్కాయలు కోసుకొచ్చాను నాన్న. కాయలు చాలా తీగుంటాయి, చెట్టు మీద పండినాయి. 2 ముక్కలు తినండి.